నామరూప గుణరహితుడైన ఆ పరతత్వమే దైవము అని నా మాస్టర్ చెప్పారు. ఆ పరమాత్మకు రూపం లేదు కాబట్టి మనకు ఈ ధ్యాన పద్ధతిలో రూపం లేదు. ఆయనకు పేరు లేదు, అందుకే మన ధ్యాన పద్ధతిలో మంత్రం లేదు. మీరు ఏ పద్ధతి అవలంబించినప్పటికీ కేవలం ఆ పద్ధతిలో సూచించిన ప్రకారమే ధ్యానం చేయాలి. మీరు సహజ మార్గ పద్ధతిలో ధ్యానం చేయాలనుకుంటే మిగిలిన వాటన్నింటినీ విడిచిపెట్టి పూర్తిగా సంపూర్ణంగా దీనినే అనుసరించాలి. మనకు రెండు పద్ధతులు కానీ మనసులో రెండు ఉమ్మడి భావతరంగాల ప్రవాహం కానీ ఉండటానికి వీలు లేదు. సహజ మార్గం హృదయంతోనే వ్యవహరిస్తుంది, హృదయం మీద హృదయంతోనే పనిచేస్తుంది. ఒక హృదయం నుండి మరో హృదయానికి ప్రాణాహుతిని ప్రసరింపచేస్తాం. మనం మార్చేది హృదయాన్నే. హృదయమే ఒక మనిషి ఎటువంటి వాడో సూచిస్తుంది. తనని తాను తెలుసుకున్నవాడు అందరినీ అర్థం చేసుకోగలడు. ఈ అర్థం చేసుకోవడం అనేదాన్ని ఎలా పొందాలి? కూర్చుని ధ్యానించాలి. మీ దృష్టిని హృదయం మీదకు మళ్లించి అక్కడ ఉన్న అత్యంత సుందరమైన అద్భుత రహస్యాలను అప్పుడు మీరే స్వయంగా తిలకించండి.